మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లోకేష్ అన్న, నమస్తే అన్న. అన్న, నాది అల్లూరు సీతారాం జిల్లా, నాది రాజమమ్మంగి సూరంపాలు. అనారోగ్యంతో చాలా బాధపడుతున్నాను అన్న. నన్ను ఇండియాకి రప్పించన్న, నన్ను రచించన్న, నన్ను కాపాడన్న. అన్న, దెబ్బలు తెల్లపోతున్నానన్న. అన్న, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు అన్న. చచ్చిపోతే పొలం వేసి తగలెట్టుద్దామన్నారు. ఇక్కడ నన్ను రచించన్న, నన్ను కాపాడన్న. ఇటీవల కాలంలో కుటుంబ పోషణ కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనేక మంది మహిళలు అయితే మాత్రం మస్కట్, కువైట్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడైతే పనిచేస్తున్నారు. అయితే వీరు వెళ్ళిన కొంతకాలానికి అక్కడ పెట్టే యజమానులు సరతలు తట్టుకోలేక, వారు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక అనేక మంది బాధిత మహిళలు సెల్ఫీ వీడియోల ద్వారా అయితే మాత్రం తమ బాధను అయితే మాత్రం బయట ప్రపంచానికి తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ కొంతమంది తీసిన సెల్ఫీ వీడియోలు వారి బాధలు నారా లోకేష్ వంటి నాయకుల వద్దకు చేరి వారిని అయితే ఏదైతే ఆ దేశం నుంచి అయితే మాత్రం స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా అనేక మంది మహిళలు అయితే మాత్రం వారి గోడును ఎలా వెళ్ళబుచ్చాలో కూడా తెలియక అనేక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అయితే కుక్కులుగా ఉన్నాయి. అంటే ఇటీవల కాలంలో రంపచోడవరం నియోజకవర్గంలోని సూరంపాలెం అనే గ్రామంలోని ఒక బాధిత మహిళ అయితే, అన్నా లోకేష్ అన్న నీవే రక్ష, వీళ్ళు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేకపోతున్నాను, ఇక్కడ మీరు కానీ స్వదేశానికి తీసుకెళ్ళకపోతే నాకు ఆత్మహత్య సైన్యం అంటూ పల్లి నిర్మల అనే ఒక బాధిత మహిళ అయితే మాత్రం తమ గూడినైతే సెల్ఫీ వీడియో తీసి అయితే మాత్రం ఇక్కడ పంపింది. అన్న లోకేష్ అన్న, నమస్తే అన్న. అన్న, సోడారావు ఎమ్మెల్యే శిరీషాదేవి, నమస్తే అమ్మ. పాడేరు కలెక్టర్ గారికి నమస్తే నమస్తే అన్న. అన్న, మాది అల్లూరు సీతారాం జిల్లా, రాజమవంగి సూరంపాలెం, అది రాజమవంగి మండలం. నా పేరు పల్లి నిర్మల. ఉపాధి పని కోసం నేను ఒమాన్ వచ్చి 11 నెలలు అయింది. అనారోగ్యంగా బాధపడుతున్నాను, చాలా అనారోగ్యంగా ఉన్నాను, చాలా బాధలు పడుతున్నాను. నేను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళేది. నాకు జీతం కూడా ఇవ్వలేదు. నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. ఇక్కడ ఎడారిలో నేను ఒక్కదాన్ని చచ్చిపోతున్నాను. ఇక్కడ దిక్కు ముక్కు లేకుండా ఉన్నాను నేను. నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. నేను చాలా బాధల్లో ఉన్నాను. నన్ను ఇంటికి రప్పించండి. నా ముగ్గురు బిడ్డల దగ్గరికి, నా భర్త దగ్గరికి నన్ను ఇంటికి చేర్పించండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. మానసికంగా నన్ను బాధలు పెట్టి నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు. అనారోగ్యంగా ఉన్నాను, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు. మీరే రక్షించండి, నేను కాపాడండి. పెద్ద మనసుతో అందరికీ నేను రుణపడి ఉంటాను. ఇది ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో అయితే మాత్రం ఒక సంచలనంగానే మారింది. ఎందుకంటే తనకు నారా లోకేష్కి ఏ విధంగా ట్వీట్ చేయాలి, లేదంటే ఏ విధంగా మెయిల్ పంపాలనేది తెలియదని, తను పూర్తిగా చదువుకోలేదంటూ కేవలం ఈ ఒక సెల్ఫీ వీడియోని మాత్రమే రిలీజ్ చేయగలంటే మాత్రం ఆవిడైతే కుటుంబీకులకి పంపింది. అయితే ఆవిడ చాలా చిత్రహింసలకు గురి చేస్తూ హాస్పిటల్కు తీసుకువెళ్లకుండా గత 5 నెలలుగా కూడా తనకు జీతాలు ఇవ్వకుండా అయితే మాత్రం తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నారంటూ ఆమె మనోవేదన అయితే మాత్రం పడుతూ ఒక వీడియోని అయితే పంపించింది. అయితే ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు ఆమె భర్త పల్లి రామస్వామి మన సుమన్ టీవీ స్టూడియోలో అయితే ఉన్నారు. ఒకసారి ఆయన్ని అడుగుదాం, ఏంటి అసలు ఈమె ఎందుకు వెళ్ళింది, ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది, ఏంటి ఆమె విడిపించడానికి ఎంతమంది అధికారులను కలిశారు, లేదంటే నారా లోకేష్ వద్దకు ఈ విషయాన్ని తీసుకువెళ్ళారు లేదనే అంశాలను అయితే మాత్రం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మస్కట్ వెళ్ళి అక్కడ యజమానులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు వీడియో రిలీజ్ చేసిన పల్లి నిర్మల వారి భర్త రామస్వామి గారు అయితే ఉన్నాము. ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రామస్వామి గారు, అసలు ఎందుకు మీ భార్య నిర్మలాదేవి గారు ఎందుకు కువైట్ వెళ్ళాల్సి వచ్చింది? ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల మాకు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఆడపిల్లలు పెళ్లి చేసాము, దానివల్ల కొంచెం ఆర్థికంగా అప్పులు అయ్యాము. ఆ అప్పులు తీర్చుకోవడం నిమిత్తం చేదోడు వాదోడు ఉంటామని చెప్పేసి మా మిస్సెస్ ఒమన్ కంట్రీకి ఇంటి పని నిమిత్తం వెళ్ళింది. అయితే హైదరాబాద్కి సంబంధించిన ఏజెంట్ మహమ్మద్ ఇక్బాల్ పాషా అనే ఏజెంట్ ద్వారా పంపించాము. వెళ్ళేటప్పుడు 33,000 రూపాయలు మన ఇండియా కరెన్సీ వస్తుందని చెప్పడం జరిగింది. అది కూడా విజిట్ వీసాతో పంపించారు. విజిట్ వీసా ఏంటంటే అక్కడ పని నచ్చకపోతే మళ్ళీ వచ్చేయచ్చు అని చెప్పారు మాతోని. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఇంకా రావడానికి ఏమి చాయిస్ లేకుండా చేస్తారు.
తర్వాత వెళ్ళిన 5 నెలలకి ఆరోగ్యం పాడైంది. ఆరోగ్యం పాడైన తర్వాత ఏజెంట్ని సంప్రదించడం జరిగింది. నేను హైదరాబాద్ ఏజెంట్ని సంప్రదించిన తర్వాత సెప్టెంబర్ నెలలో నేను ఏజెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏజెంటు ఏమన్నాడంటే తక్షణమే రైతు చేయలేడు, 50,000 రూపాయలు నాకు నిమ్మని అడిగాడు. నిమ్మని అడిగితే నేను 50,000 ఇవ్వలేను అంటే, ఒక 10,000 తగ్గించుకొని ఇవ్వండి అంటే, నా దగ్గర డబ్బులు లేకపోతే నా ఫ్రెండ్స్ని వాళ్ళని వెళ్ళి అడిగి ఫోన్పే చేయించుకొని ఆ ఫోన్పే వచ్చేస్తుందని ఆశతో, అనారోగ్యం బాధపడుతున్న నా భార్య వచ్చేస్తుందని ఆశతో నా ఫ్రెండ్స్ని వాళ్ళని వెళ్ళి అప్పులు చేసి 40,000 రూపాయలు వెంటనే ఫోన్పే చేయడం జరిగింది ఏజెంట్కి. ఆ తర్వాత 3 రోజులకు వచ్చేద్దని చెప్పాడు. 3 రోజులు కాదు, ఇప్పుడు 10 నెలలు దాటిపోయింది. ఇప్పటికి కూడా రప్పించట్లేదు, కాలయాపన చేస్తూ ఉన్నాడు. అదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది అని చెప్తూ ఉన్నాడు. చెప్తే ఉండే తరుణంలో జనవరి 10వ తారీఖుని రంపచోడవరం ఏఎస్పీ గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది కంప్లైంట్ పట్టుకొని. అది నేను కంప్లైంట్ పట్టుకెళ్ళిన కంప్లైంట్నే రాజమండ్రి ఎస్ఐ గారికి ఇమ్మని చెప్పేసి ఎండార్స్ రాసి ఇవ్వడం జరిగింది. జరిగితే రాజమండ్రి ఎస్ఐ గారిని ఇచ్చి కేసు ఫైల్ చేయమని చెప్పడం జరిగింది. నేను అయితే వెళ్దాం అనుకుంటా గత వెళ్ళిపోయిన ఎస్ఐ గారు వెంకయ్య గారు, ఆయన అదే అనేక సార్లు తిప్పించుకొని నాకు ఎటువంటి న్యాయం చేయలేదు. కాలయాపన మాత్రం చేశారు. జూన్ నెలలో మాత్రం బాలాజీ అనే కానిస్టేబుల్ నా తోడిచ్చి మీరు వెళ్ళండి, వెళ్ళి తీసుకొచ్చండి అని చెప్పి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు బాలాజీ గారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగితే ఆయన మళ్ళీ ఏజెంట్ అయితే దొరకలేదు. ఆయనకి అక్కడ పోలీసులు, హైదరాబాద్ తెలంగాణ పోలీసులు ఆయనకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను కరీంనగర్లో ఉన్నానని చెప్పాడు ఆయన. అయితే ఈసారి వస్తే వారెంట్తో రండి అని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్ కారణంతో ఎలక్షన్ అయిపోయాక చూద్దామని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఇంకా అలా కాలయాపన చేయడం జరిగింది, కానీ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. అసలు ఇప్పుడు ఈ విషయాన్ని మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. ఆగస్టు 17 తారీఖున స్థానిక టీడీపీ నాయకుడు శివాజీరాజు గారి ద్వారా నేను వెళ్ళి అమరావతికి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో లోకేష్ గారు అందుబాటులో లేవడం వల్ల ఎన్ఆర్ఐ విభాగంలో కలవమని చెప్పేసి అక్కడ నగేశ్వరన్ అన్న ఆయన తీసుకెళ్లారు. అక్కడ ఎన్ఆర్ఐ విభాగంలో ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ నుంచి అయితే నాకు ఫోన్లు వస్తున్నాయి, కానీ అక్కడ ఉంటున్న ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తే మేము పంపించేస్తామని చెప్పేసి అనడం జరుగుతుంది. కానీ ఆవిడ అక్కడి నుంచి రావడానికి అయిపోతే ఇబ్బంది ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా కాలయాపన జరుగుతుంది తప్పి న్యాయం జరగలేదు. దయచేసి లోకేష్ గారు అనేక మంది రప్పించారు. నా భార్యను కూడా నా దగ్గర చేర్చమని నేను మనసారా వేడుకుంటున్నాను. లోకేష్ గారు మంత్రివర్యులకి మనసారా కోరుకుంటున్నాను. సంబంధిత ఏజెంట్ మీద కూడా చర్యలు తీసుకోమని కోరుతున్నాను. ఓకే అండి, ఖచ్చితంగా ఏదైతే మీ భార్య ఆ ప్రాంతంలో ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఆ వీడియో ద్వారా అయితే మాత్రం మేము సుమన్ టీవీ ద్వారా ఖచ్చితంగా వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ వీడియోని నారా లోకేష్ గారి వద్దకు వెళ్ళే మా ప్రయత్నం అయితే మాత్రం మేము చేస్తాం. దయచేసి ఈ సుమన్ టీవీ ద్వారా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేర్చి నా భార్య ఇంటికి రప్పించేలాగా సహాయం చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఎంతోమంది కువైట్లో ఇబ్బందులు పడుతున్న వారిని అయితే మాత్రం మంత్రివర్యులు నారా లోకేష్ అయితే ఖచ్చితంగా వారందరినీ కూడా స్వగృహాలకైతే స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారని, తన భార్య కూడా కువైట్లో మస్కట్లో అయితే మన తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. పలుమార్లు చాలామంది పోలీసు అధికారుల వద్దకు కానీ నారా లోకేష్ గారిని కానీ కలవడం జరిగిందని, ఖచ్చితంగా ఈ విషయంలో తనకు న్యాయం చేస్తారని, తన భార్యను ఖచ్చితంగా క్షేమంగా ఆరోగ్యంతో అయితే మాత్రం తన సొంత గ్రామాన్ని తీసుకుతారని రామస్వామి అయితే మాత్రం తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ ఆమెను మాత్రం ఖచ్చితంగా కూడా సొంత ప్రాంతానికి తీసుకొచ్చే చర్యలు చేపట్టి వారి కుటుంబాన్ని కాపాడాలని మాత్రం ఆయన అయితే దీనంగా వేడుకుంటున్నాడు. ఈ విషయంలో ఖచ్చితంగా నారా లోకేష్ మంచి చేస్తారని అయితే మాత్రం ఆయన ఆశిస్తున్నాడు.